నమస్తే. దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 14 మంది ఆ వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. దీనిలో ప్రధానంగా ఆప్ సర్కార్కి సంబంధించి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అలాగే తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టు కూడా సంచలనంగా మారింది. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు కలిగించినటువంటి వ్యవహారంగా ఇది మారింది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి, దానికి సంబంధించి ఏం జరిగింది, ఎవరెవరు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లిక్కర్ కేసు పూర్వపరాలు కనుక చూస్తే 2021 నవంబర్ 7న అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కొత్త లిక్కర్ పాలసీ అమలు చేసింది. దీనికి సంబంధించి 2022 జూలై 8న ఈ పాలసీలో అవకతవకలు జరిగాయని చెప్పి ఫిర్యాదులు, విమర్శలు, ఆరోపణలు. ఇలాంటి సందర్భంలో 2022 జూలై 22న సిఎస్ ఫిర్యాదుపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా అప్పట్లో దీనిపై చర్చ జరిగింది. ఇలాంటి సందర్భంలో 2022 జూలై 31న కొత్త పాలసీని ఆప్ సర్కార్ ఉపసంహరించుకుంది. వస్తున్నటువంటి వివాదాలు, అలాగే ఆరోపణలు, విమర్శలు ఇటువంటి సందర్భంలో. ఇలాంటి సందర్భంలో 2022 ఆగస్టు 17న 15 మందిపై సిబిఐ కేసులు నమోదు చేసింది, ఏదైతే వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో. అలాగే 2022 ఆగస్టు 19న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరో ముగ్గురింట్లో సిబిఐ అధికారులు సోదాలు జరిపారు ఈ వ్యవహారానికి సంబంధించి. ఇలాంటి సందర్భంలో 2022 ఆగస్టు 22న లిక్కర్ పాలసీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ బిట్వీన్ డేస్లో. ఇలాంటి సందర్భంలో అరెస్టులు కూడా షురూ అయ్యాయి. అసలు అరెస్టులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అయ్యారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2022 సెప్టెంబర్లో మొదటి అరెస్టు జరిగింది, సమీర్ మహీంద్రు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చగా అప్పుడు జరిగింది. దీనిపై 2022 నవంబర్లో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, అభిషేక్, విజయ్ నాయర్, అమిత్ అరోరా, సంజయ్ సింగ్, ఈ 6గురు 2022 నవంబర్లో అరెస్ట్ అయ్యారు. అలాగే 2023 ఫిబ్రవరిలో కూడా మరికొన్ని అరెస్టులు జరిగాయి. దానికి సంబంధించి మొదటిగా 2023 ఫిబ్రవరిలో గౌతమ్ మల్హోత్రా, అలాగే బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డి, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సుకేష్ చంద్రశేఖర్, ఈ 5గురు ఫిబ్రవరి 2023లో అరెస్ట్ అయ్యారు. 2024 మార్చిలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు అంటే 1 ఇయర్ పాటు జరిగినటువంటి విచారణ. ఈ 1 ఇయర్ వ్యవధిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సేకరించినటువంటి ఆధారాలు, సాక్షులను విచారించినటువంటి సందర్భంలో అక్కడ వారికి దొరికినటువంటి ఆధారాలను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మార్చి 16న కవితను హైదరాబాద్ తన నివాసంలో అరెస్ట్ చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం మార్చి 21 చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. ఇప్పటి వరకు ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా చెప్పుకుంటున్నటువంటి వీరు 14 మంది అరెస్టులు జరిగాయి. చాలామందిని విచారించారు. విచారించినటువంటి క్రమంలో కొంతమంది అప్రూవర్లుగా మారారు, కొంతమందికి అయితే బెయిల్ వచ్చింది. ఇలాంటి సందర్భంలో దాదాపు 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమైనటువంటి అంశాలు కూడా బయటకు వస్తున్నటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. దేశ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలుగుతున్నాయి. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. ఇంకెవరున్నారు
ఈ అరెస్టులతో ఇంకెవరైనా అరెస్ట్ అవుతారా వారు చెప్పినటువంటి సమాచారం మేరకు? అంటే ఒకదానికొకటి లింకప్ అయి ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందే వీరందరినీ అరెస్ట్ చేశారు. సో ఇలాంటి సందర్భంలో అంత త్వరితగతిన బెయిల్ వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లా. ఎందుకనంటే ఈ ముగ్గురు కూడా అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత ఈ ముగ్గురు ఈ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే కవిత అంశంలో కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి కస్టడీ పిటిషన్లో సౌత్ గ్రూప్లో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ పాలసీలో కింగ్ పిన్గా వ్యవహరించారు అనేది. ఏదైతే ఈ కొత్త పాలసీ విధానం ఉందో దానికి సంబంధించి అనుసరించే విధానాల వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల దాదాపు కోట్లాది రూపాయలు సౌత్ గ్రూప్కి లబ్ధి చేకూరుతుంది. దానిలో భాగంగా ఆ సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్నారు కవిత. కాబట్టి కవిత ద్వారా అలాగే సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ ప్రభుత్వానికి 100 కోట్ల ముడుపులు చేరాయి అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా, ఆరోపణగా కేసులు నమోదు చేసింది. ఇలాంటి సందర్భంలో రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా 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 కీలకంగా మారినటువంటి వ్యవహారం.